హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఎలిమెంటరీ డేటా లింక్ లేయర్ ప్రోటోకాల్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ ఎలిమెంటరీ డేటా లింక్ లేయర్ ప్రోటోకాల్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఓకేనా? ప్రోటోకాల్ 1, ప్రోటోకాల్ 2, ప్రోటోకాల్ 3. సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఏంటి, ఫస్ట్ది అన్రెస్ట్రిక్టెడ్ సింప్లెక్స్ ప్రోటోకాల్, సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్, నెక్స్ట్ సింప్లెక్స్ ప్రోటోకాల్ ఫర్ ఏ నాయిసీ ఛానల్. ఓకేనా? సో ఇక్కడ మనకు వచ్చేసరికి అసలు ఈ ఎలిమెంటరీ డేటా లింక్ లేయర్ ప్రోటోకాల్ మనకి ఏంటి ఇక్కడ అంటే ఒక 2 డివైసెస్ మధ్య డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది అన్నమాట. సో ఆ 2 డివైసెస్ మధ్య డేటా అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దాని గురించి మనం ఇందులో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి అన్రెస్ట్రిక్టెడ్ సింప్లెక్స్ ప్రోటోకాల్. ఇక్కడ ఏంటి అంటే ఇది ఇన్ దిస్ ప్రోటోకాల్ డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ వన్ డైరెక్షన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక డయాగ్రామ్ అనేది కనబడుతుంది. ఈ ఏ వచ్చేసరికి సెండర్ సైడ్, నెక్స్ట్ బి వచ్చేసరికి రిసీవర్ సైడ్. సో ఇదంతా ఏంటి, ఇది ఒక ఫ్రేమ్ 1, ఇది ఫ్రేమ్ 2, ఇది ఫ్రేమ్ 3 మాట. ఇక్కడ మనకి సెండర్ అనేవాడు రిక్వెస్ట్ని పంపిస్తున్నాడు రిసీవర్కి, అదేంటి అరైవ్ అవుతుంది. రిక్వెస్ట్ 2 ఏంటి, ఫ్రేమ్ 2 కూడా పంపిస్తున్నారు, అది కూడా అరైవ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే రిసీవర్ నుండి మనకి ఆన్సర్ అనేది రావట్లేదు. అంటే ఆన్సర్ని మనం ఏమంటాము, ఎక్నాలెడ్జ్మెంట్ అంటాం. అవునా? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లోనే డిస్కస్ చేసాం. మనం సెండర్ సైడ్ పంపించేదాన్ని రిక్వెస్ట్ అంటాము, అదేవిధంగా రిసీవర్ సైడ్ నుండి వచ్చేదాన్ని ఎక్నాలెడ్జ్మెంట్ అంటాము అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే నో ఎక్నాలెడ్జ్మెంట్ అండ్ సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ రీట్రాన్స్ఫార్మ్ చేస్తాము, అయినా సరే ఎక్నాలెడ్జ్మెంట్ రాదు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ యూని డైరెక్షన్ మాత్రమే ఉంటుంది, అంటే ఇటు డైరెక్షనే ఉంటుంది. ఆ రిసీవర్ సైడ్ నుండి ఏ డైరెక్షన్ కూడా ఉండదు. ఎందులోనా, అన్రెస్ట్రిక్టెడ్ సింప్లెక్స్ ప్రోటోకాల్లోను. అదే సెకండ్ ప్రోటోకాల్ వచ్చేసరికి సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్. ఏంటి సిప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్? మీకు ఆల్రెడీ నేను డిజైన్ ఇష్యూస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ డేటా లింక్ లేయర్ ఇందులో చూసేసరికి మన థర్డ్ వన్ ఫ్లో కంట్రోల్లోన ఏం చెప్పానంటే అవి అందులోనే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టాప్ అండ్ వెయిట్ ఒకటి, నెక్స్ట్ స్లైడింగ్ విండో ఒకటి ఉంటాయి అని చెప్పాను. సో మనం ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకుంటున్న టాపిక్లో స్టాప్ అండ్ వెయిట్ అనేది కవర్ అవుతుంది. రేపు చెప్పే క్లాస్లో స్లైడింగ్ విండో అనే టాపిక్ కవర్ అవుతుంది. ఓకేనా? మీకు ఎర్రర్ కంట్రోల్, నెక్స్ట్ ఈ ఫ్రేమింగ్ ఆర్ ఫ్రేమ్, ఇవన్నీ నేను అప్పుడే చెప్పేసాను. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాను వీటి గురించి. ఓన్లీ థర్డ్ వన్ గురించి నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తానని చెప్పాను. సో అది ఎందుకన్నానంటే ఇప్పుడు మీకు ఈ ఎలిమెంటరీ డేటా లింక్ లేయర్ అనే దానికి వచ్చేసరికి మీకు ఇప్పుడు అది ఆ టాపిక్ అనేది వస్తుంది అనమాట. అందుకని నేను అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఈ సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ టాపిక్ ఫ్లో కంట్రోల్లో. ఓకేనా? మరి ఏంటి ఇది, సెండర్ సైడ్ ఏం చేస్తుందంటే సెండర్ సెండ్ 1 డేటా ఫ్రేమ్ ఎట్ ఎ టైం. అంటే సెండర్ అనేవాడు ఒక డేటా ఫ్రేమ్ని ఒక టైంలో పంపిస్తాడు. ఓకేనా? సెండర్ సెండ్ నెక్స్ట్ ఫ్రేమ్ ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఫర్ ప్రీవియస్. The receiver can send acknowledgement only after receiving the data frame, then only it send acknowledgement to sender. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏమీ లేదు. ఇందాక ఏం చూసాం, ఇక్కడ A1 అనేవాడు సెండర్, నెక్స్ట్ B1 అనేవాడు రిసీవర్ అని చెప్పుకున్నాం. అయితే ఏంటి, ఇందాక చెప్పుకున్న దాంట్లో అన్రెస్ట్రిక్టెడ్లో ఏంటంటే ఓన్లీ ఒక్క డైరెక్షన్ మాత్రమే ఉంటుంది. అంటే సెండర్ అనేవాడు రిక్వెస్ట్ పంపిస్తాడు కానీ రిసీవర్ నుండి ఎటువంటి ఆన్సర్ అంటే ఎటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ ఉండదు అని చెప్పుకున్నాం ఫస్ట్ దాంట్లో. ఇక్కడ ఈ సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి ఏం చెప్తుందంటే సెండర్ అనేవాడు రిక్వెస్ట్ పంపిస్తాడు, అదేవిధంగా రిసీవర్ అనేవాడు ఎక్నాలెడ్జ్మెంట్ అనేది పంపిస్తాడు. అంతా ఓకే. అంటే ఇది బై డైరెక్షనల్. సో రెండింటి నుండి మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో 2 డైరెక్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఫ్రేమ్ 1 అనేది పంపిస్తుందో మనకి రిక్వెస్ట్ అంటే సెండర్ అనేవాడు ఒక ఫ్రేమ్ 1 అనేది పంపిస్తాడు. ఆ పంపించిన తర్వాత రిసీవర్ అనేవాడు ఎక్నాలెడ్జ్మెంట్ పంపాలి. ఒకవేళ పంపకపోతే ఈ రిసీవర్ అనేవాడు ఇంకొక డేటా అనేదాన్ని పంపడానికి అవ్వదు. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది పొందే వరకు ఆ సెండర్ అనేవాడు అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఏంటంటే ఒక డేటా అనేది పంపిస్తే ఆ డేటాని ఆ రిసీవర్ అనేవాడు రిసీవ్ చేసుకొని ఎక్నాలెడ్జ్మెంట్ అనేదాన్ని పంపాలి. పంపకపోతే అది పంపే వరకు ఇక్కడ ఈ సెండర్ అనేవాడు ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. ఓకేనా? ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే నేను పంపించిన డేటాలోన ఏదో ఒక ఎర్రర్ ఉంటుంది, అందుకనే రిసీవర్ అనేవాడు నాకు ఎక్నాలెడ్జ్మెంట్ పంపించట్లేదు. కాబట్టి అప్పుడు మళ్ళీ సెండర్ అనేవాడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ డేటా అనేది దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఫ్రేమ్ 1నే పంపిస్తాడనమాట.
అర్థమవుతుందా? నేనేం చెప్తున్నానో అర్థమైంది కదా? సో ఒకవేళ పంపించిన దానికి అక్నాలెడ్జ్మెంట్ అనేది రాకపోతే అర్థం ఏంటి అంటే ఫస్ట్ పంపించిన డేటాలో ఎర్రర్ ఉంది అని అర్థం. అక్నాలెడ్జ్మెంట్ రాలేదు అంటే అర్థం ఏంటి? ఎర్రర్ ఉంది అని అర్థం. కాబట్టి మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తాడు. సో ఇక్కడ ఆ టాపిక్ కాదు. ఇక్కడ ఏంటి మెయిన్గా అంటే ఇక్కడ ఫ్రేమ్ 1 అనేది పంపించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ రావాలి. ఆ అక్నాలెడ్జ్మెంట్ వచ్చే వరకు ఇక్కడ ఏంటి సెండర్ అనేవాడు వెయిట్ చేయాలి. రిక్వెస్ట్కి అక్నాలెడ్జ్మెంట్కి మధ్యన ఇక్కడ చూసారా వెయిటింగ్ టైం అనేది ఉంది. సో ఆ అక్నాలెడ్జ్మెంట్ అనేది వచ్చాక మళ్ళీ ఫ్రేమ్ 2 అనేది పంపిస్తాడు. మళ్ళీ రిసీవర్ అనే దాన్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ అనే దాన్ని పంపించే వరకు మళ్ళీ సెండర్ అనేవాడు ఏ డేటా ఫ్రేమ్ని కూడా రిసీవర్కి పంపడానికి అవ్వదు. ఆఫ్టర్ అక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ చేసుకున్నాకే ఇంకొక ఫ్రేమ్ అనేది పంపిస్తాడు. అంటే ఇక్కడ వెయిటింగ్ టైం గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకే కదా స్టాప్ అండ్ వెయిట్ అంటాం. సో అక్కడ స్టాప్ అంటే అక్కడ ఆగుతుంది, అక్కడ వెయిట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ వెయిట్ చేయడం లేదు, ఏమీ లేదు. ఆ రిసీవర్ అనేవాడు అక్నాలెడ్జ్మెంట్ పంపకపోయినా దీనికి అనవసరం. ఆ రిక్వెస్ట్లు అనేవి పెడుతూనే ఉందన్నమాట. ఓకేనా? సో ఇవి 2. మరి ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే సింప్లెక్స్ ప్రోటోకాల్ ఫర్ ఏ నాయిసీ ఛానల్. ఏంటి సింప్లెక్స్ ప్రోటోకాల్ ఫర్ ఏ నాయిసీ ఛానల్? ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డయాగ్రామ్ చూసినట్లయితే సెంటర్ సైడ్ ఏ, రిసీవర్ సైడ్ బి. ఓకే కదా? ఇక్కడ మనకి ఏంటంటే ఎర్రర్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి ఎర్రర్స్ ఉంటాయి. ఎర్రర్స్ ఉంటే ఇక్కడ ఏమని చెప్పాను మీకు? ఎర్రర్ అనే దాన్ని ఇందులోన ఈ యొక్క థర్డ్ టాపిక్లో ఏంటంటే ఎర్రర్ అనేది డిటెక్ట్ చేసుకొని కరెక్షన్ కూడా చేసుకోవాలి మనమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సెండర్ అనేవాడు ఫ్రేమ్ 1 అనేది పంపించాడు అనుకోండి, రిసీవర్ అనేవాడు ఏం చేయాలి? అక్నాలెడ్జ్మెంట్ పంపించాలి. అవునా? ఒకవేళ అక్నాలెడ్జ్మెంట్ అందలేదు అంటే ఇందాక ఏమని చెప్పాను? అక్నాలెడ్జ్మెంట్ రాలేదు అంటే అర్థం ఏంటంటే అక్కడ మనం ఇచ్చిన డేటాలో అక్కడ ఎర్రర్ ఉన్నట్టు. అప్పుడు మనం ఆ ఎర్రర్ అనే దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ రీట్రాన్స్మిట్ అనేది చేస్తాం. ఓకేనా? అది థర్డ్ టాపిక్ మాట. ఇక్కడ వెయిట్ చేస్తాం, ఇక్కడ ఎర్రర్ని డిటెక్ట్ చేసి కరెక్ట్ చేసి రీట్రాన్స్మిట్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఇందులో 2 ప్రాబ్లమ్స్ కింద ఉంటాయి. అంటే ఎలా అంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే డేటా లాస్ట్. ఏంటి డేటా లాస్ట్ అంటే? డేటా లాస్ట్ అంటే ఏంటంటే మనం ఇచ్చే డేటాలోనే మిస్టేక్ ఉండడం అన్నమాట. అర్థమవుతుందా? ఏంటి మనం ఇచ్చిన డేటాలోనే మిస్టేక్ అనేది ఉండడం. సెకండ్ వన్ అంటే ఏంటంటే అక్నాలెడ్జ్మెంట్. అంటే రిసీవర్ ఇచ్చే అక్నాలెడ్జ్మెంట్లోన మనకి డేటా అనేది లాస్ట్ మీన్స్ ఎర్రర్ అయినా అనొచ్చు అన్నమాట. అంటే అక్నాలెడ్జ్మెంట్లోనైనా ఎర్రర్ ఉండొచ్చు. ఓకేనా? అంటే లేట్గా రావచ్చు, లేదంటే ఎర్రర్ ఉండొచ్చు. ఫస్ట్ వన్ అంటే ఏంటి? మనం ఇచ్చే డేటాలో అయినా ఎర్రర్ ఉండొచ్చు, లేదంటే రిసీవర్ పంపించే అక్నాలెడ్జ్మెంట్లోనైనా డేటా లాస్ట్ అనేది జరగవచ్చు. ఇవన్నీ కూడా మనకి సింప్లెక్స్ ప్రోటోకాల్ ఫర్ ఏ నాయిసీ ఛానల్లోనే వస్తాయి అన్నమాట. అర్థమవుతుంది కదా? సో ఇదేంటిది మనకి ఎలిమెంటరీ డేటా లింక్ లేయర్ ప్రోటోకాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.